నగరాలు, పట్టణాల్లో ఎక్కువ మంది అద్దె ఇళ్లలో నివసిస్తూ ఉంటారు. అద్దెకు దిగే సమయంలో అడ్వాన్స్ రూపంలో సెక్యూరిటీ డిపాజిట్ తీసుకుంటూ ఉంటారు. అయితే ఇల్లు ఖాళీ చేసే సమయంలో ఇంటి యజమానులకు, అద్దెదారులకు మధ్య సెక్యూరిటీ డిపాజిట్ విషయంలో వివాదాలు జరుగుతూ ఉంటాయి. పలుమార్లు పెద్ద గొడవలకు ఇది దారితీస్తుంది. అయితే అద్దెకు దిగే సమయంలో యజమాని, అద్దెదారుడి మధ్య రెంటల్ అగ్రిమెంట్లు చేసుకుంటారు. అయినా కూడా కొన్ని కారణాల వల్ల సెక్యూరిటీ డిపాజిట్ విషయంలో అనేక సమస్యలు వస్తాయి. దీనిపై చట్టాలు ఏం చెబుతున్నాయి? సెక్యూరిటీ డిపాజిట్ తిరిగి చెల్లించకపోతే ఏం చేయాలి అనే విషయాలు ఇప్పుడు చూద్దాం. భారతదేశంలో అద్దె ఒప్పందాలు ప్రధానంగా 2 ప్రధాన చట్టాల ప్రకారం జరుగుతాయి. ఒకటి ఆస్తి బదిలీ చట్టం 1882 TPA కాగా, మరొకటి మోడల్ టెనెన్సీ చట్టం 2021గా చెప్పవచ్చు. MTA సెక్షన్ 11(2) ప్రకారం అద్దెదారు ఇంటి తాళాలను అప్పగించిన వెంటనే ఇంటి యజమాని సెక్యూరిటీ డిపాజిట్ ను తిరిగి ఇవ్వాలి. ఒక ఇంటి యజమాని డిపాజిట్ లో కొంత భాగాన్ని తన ఇష్టానుసారంగా కట్ చేసుకోవటానికి నిబంధనలు అంగీకరించావు. ఒకవేళ కట్ చేసుకుంటే ప్రతి రూపాయిని చెల్లించని అద్దె, యుటిలిటీ బిల్లులు, అద్దెదారు వల్ల నేరుగా కలిగిన నష్టాలకు, మరమ్మతులు వంటి నిర్దిష్ట ఖర్చుల కోసం మాత్రమే ఉపయోగించాలి. MTA సెక్షన్ 15 ఆస్తి నిర్వహణ బాధ్యతను యజమాని, అద్దెదారుడు పంచుకోవాలని స్పష్టంగా ఉంది. 2025లో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన కొత్త ఉత్తర్వుల ప్రకారం సెక్యూరిటీ డిపాజిట్ కింద కేవలం 2 నెలల సొమ్మును మాత్రమే తీసుకోవాలి. ఇంటి యజమాని సెక్యూరిటీ డిపాజిట్ లో కొంత భాగాన్ని ఉంచుకోవాలనుకుంటే దానిని నిరూపించాల్సిన బాధ్యత ఉంటుంది. ఆ నష్టం అద్దెదారుడి వల్లే జరిగిందని ఆధారాలతో సహా చూపించాలి. డిపాజిట్ విషయంలో వివాదం తలెత్తినప్పుడు ఇంట్లోకి మారినప్పటి ఫోటోలు, తనిఖీ చెక్ లిస్టులు, అసలు మరమ్మతుల ఖర్చుల రసీదులతో సహా స్పష్టమైన పత్రాల రికార్డు వంటివి కలిగి ఉండాలి. అద్దెదారులు తరచుగా టీవీలను అమర్చడం, వాల్ పేపర్ అతికించడం లేదా AC యూనిట్లను ఏర్పాటు చేయటం వంటివి చేస్తుంటారు. ఇది కొన్నిసార్లు ఇంటి యజమాని, అద్దెదారు మధ్య వివాదాలకు దారితీస్తుంది. ఆస్తికి ఎలాంటి నష్టం కలగకుండా సులభంగా తొలగించగలిగే వాటికి ఇబ్బంది ఉండదు. అయితే టైల్స్ పాడు చేసేలా పెద్ద పెద్ద రంధ్రాలు వేయడం, అడగకుండా శాశ్వత వస్తువులను అమర్చడం లాంటి వాటికి అద్దెదారుడు బాధ్యత వహించాలి. ఒకవేళ మీ తప్పు లేకుండా జరిగినా సెక్యూరిటీ డిపాజిట్ కట్ చేసుకుంటే చట్ట ప్రకారం ఫిర్యాదు చేయవచ్చు.